కుకట్పల్లిలో గోవుల తరలింపును గోరక్షకులు అడ్డుకున్నారు. కుకట్పల్లి ప్రాంతంలో గోవులను వేరే ప్రదేశానికి తరలిస్తున్న వ్యక్తులను గోరక్షకులు అడ్డుకున్న ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. కుకట్పల్లి నుంచి అనుమానాస్పదంగా గోవులను తరలిస్తుండగా గోరక్షకులు వాటిని గమనించి వారిని ఆపారు. తమ ఇంట్లో పెంచుకుంటున్న గోవు కనిపించకపోవడంతో గత 2 రోజులుగా ఆందోళన చెందుతూ వెతికినట్లు ఈ తరలింపుపై అనుమానం వచ్చి అడ్డుకున్నామని చెప్పారు. సమాచారం అందుకున్న గోరక్షకులు అక్కడి చేరుకొని గోవులు వాటిని తరలిస్తున్న వ్యక్తులపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుకట్పల్లి వివి నగర్లో ఆవులు ఎద్దులు ఫీడింగ్ చేస్తుంది. మేము మా డాడీ ఒక 10 ఇయర్స్ చేసిండు, నేను 6-7 ఇయర్స్ నుంచి ఫీడింగ్ చేస్తున్నా. స్టార్టింగ్ 70 కౌస్ ఉండండి, ఎద్దులు ఒక 15 ఎద్దుల వరకు ఉండే. ఇప్పుడు ఒక 3 ఇయర్స్ నుంచి మొత్తం ఇప్పుడు ఒక 6 ఉన్నాయండి. ఈ ఎట్టు పోతున్నాయి మాకేం అర్థం కాలేదు. ఇట్లా ఈ ఇండ్ల పొంటి తిరుక్కుంటా పొద్దున రెస్క్యూ చేసుకుంటా ఎక్కడెక్కడ ఉన్నాయనేసి వీటిని ఇట్లా స్లాటర్ హౌస్లలో తీసుకొచ్చి అమ్ముతారు. నిన్న రెడ్ హ్యాండెడ్గా ఇక్కడ ఎల్లమ్మ బండ చెరువు దగ్గర మా ఎద్దుల్ని 2 తీసుకొచ్చి ఇక్కడ కట్టేసిరండి. కట్టేస్తే మేము ఎత్తుకుతూ ఉంటే ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరికిరు కట్కైనతో పాటు. ఎందుకు కట్టేసిరంటే మావి అని అన్నారండి. మావి అని అంటే మేము ఆ ప్రూఫ్స్తో సహా ఆయనను పట్టుకున్నామండి. వీళ్ళను ఇట్లా గత 3-4 సంవత్సరాలుగా ఆవులు అమ్ముకుంటూనే ఉండండి. ఎక్కడ దొరికినాయి అక్కడ ఇండ్ల పొంటి తిరుక్కుంటే ఈ గంగిరెద్దుల చెయ్యి అందరు చెయ్యి ఉందండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న 40 ఆవులు ఉన్నాయి. వాటికి తిండి లేదు, వాటర్ లేదు, ఏం లేదు, మురికి నీళ్ళు తాగుతున్నాయి. అసలు తిండి లేదు, ఏం లేదండి. ప్లీజ్ అందరి గోమాతను రక్షించుకోవాలి.